హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ క్రెడిట్ రవి ఛానల్కి. ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్లు వీళ్ళు ఏం చేస్తారంటే వితిన్ 5 మినిట్స్ లోపల జడ్జిమెంట్లు పాస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, నువ్వు ఒక దొంగవి, ఓకేనా, పేమెంట్ చేయడం చేత కాదు. ఈ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ని బ్రేక్ చేసి లోన్ రికవరీ చేయాలని ట్రై చేస్తారు. అలాగా వీళ్ళకు చేయడానికి ఎలాంటి రైట్ లేదండి. కస్టమర్ని అబ్యూజ్ చేసే రైటు ఏ యొక్క రికవరీ ఏజెంట్కి కానీ బ్యాంకర్కి కానీ లేదు. ఓకే, ఆ విధంగా మీకు ఎవరైనా ఈ విధంగా ఇల్లీగల్ రికవరీ చేస్తే వాళ్ళని స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. ఓకేనా, దాన్ని ఎస్కలేట్ చేయండి. ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు లోన్ రికవరీ మేడం ఏ విధంగా హైపర్ అయిపోయి కస్టమర్ని, ఓకేనా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిడుతుందో. వీళ్ళలోనే ఒక ఏజెంట్ అబ్యూజ్గా మాట్లాడితే ఇంకో ఏజెంట్ కూల్గా మాట్లాడి పేమెంట్ రికవరీ చేద్దామని ట్రై చేస్తాడు. హలో, వినిపిస్తుందా? ఇప్పుడు చెప్పండి, ఎవరు మాట్లాడేది? సార్ నన్ను అర్థం కాలే. మాట్లాడతారా సార్? వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే మేడం, మాట్లాడతాను నేను. నా మాటలు వినపడలేదు మీకు? ఓకే సార్, ఇందాక వినిపించలేదు. ఓకే, చెప్పండి. ఇది ఏమైంది సార్? స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ పేమెంట్ చేస్తా అని చెప్పారు, ఇంకా అప్డేట్ చేయలేదు. నిన్ననే అయిపోతుంది అన్నారు కదా. చేస్తాం మేడం, ఈరోజు ఈవినింగ్ క్లోజ్ చేసుకుంటాం. ఇంకా మనీ రాలేవు. మళ్ళీ ఈవినింగ్ అంటారా సార్? మనీ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు మేడం, అదే ఇష్టం. మళ్ళీ ఈవినింగ్ అంటారు. కన్ఫర్మ్ పక్కా చెప్పండి, అవుతుందా కాదా కన్ఫర్మ్ చెప్పండి. నేను ఊరికే మీకు కాల్ చేయాలని లేదు సార్. నాకు నేను మళ్ళీ వాదించను కూడా మీతో. అవుతుందా, ఏ టైంకి అవుతుందో పక్కా చెప్పండి. సరే, ట్రై చేస్తా మేడం. పక్క ఎట్లా చెప్పాలి? ఇప్పుడు నన్ను చేతిలో అమౌంట్ లేదు. ట్రైలు గీలు నాకు వద్దు సార్. ట్రైలు ఇవాళ సరే మేడం, కాదని రాసుకోండి. కాదని రాసుకోండి. ఎప్పుడు కాదని రాసుకోండి. పేమెంట్ అవ్వదని రాసుకోండి. పేమెంటే అవ్వదు. మరి ఎందుకు నువ్వు కమిట్మెంట్ ఇచ్చారు? అవుతుంది కదా పక్క అంటే నేను ట్రై చేస్తాను చెప్పాను. ట్రై ఏంది సార్? మీరు మొన్న నుంచి అదే చెప్తున్నారు కదా, ట్రై ట్రై ట్రై. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని కాల్ అని చెప్పాను. కాల్ వేయకండి. ఎందుకు చేయొద్దు? మరి ఎందుకు తీసుకున్నావు డబ్బులు? 7 లక్షలు యూజ్ చేసుకొని నేను కట్టను, మీరు కాల్ చేయొద్దు అంటే నేను చెప్పలేదు మేడం, మీరేం చెప్పారు? నేను పేమెంట్ అవుతుందా కదా, కాల్ చేయండి మళ్ళీ మీకు మాటి అంటే చెప్పాను. మీరు అమౌంట్ కట్టాలని చెప్పి నేను ఇంకా కట్టమని చెప్పినా. ఏం పేరు? నా పేరు ఇందు. నువ్వు ఏడించుకుంటావు, ఇచ్చుకో. అర్థమైందా? నువ్వు పేమెంట్ కట్టడానికి అంత ధైర్యం ఉందా? 20,000 కట్టలేవా నీ దగ్గర? అంత ధైర్యం ఉందా నీకు? అంత ధైర్యం ఉందా నీకు? అంత ఏ బ్యాంక్? స్టాండర్డ్ బ్యాంక్ అను ఏజెన్సీ ఏదేది? అవును, ఏజెన్సీ చెప్తావా? ఎందుకు నీకు? బ్రాంచ్ కి రాను ఫస్ట్. చూస్తాను మేడం, నీకు ఎంత ధైర్యం ఉందో చూస్తా. అడిగి వచ్చి మాట్లాడుతున్నావు కదా, ఎగిరి మాట్లాడుతున్నావు కదా. చైర్ మీద కూర్చొని ఎగురుతున్నావు కదా, ఫ్లోర్ చైర్ మీద కూర్చొని ఎగురుతున్నావు కదా మేడం. అన్నే చైర్ మీద కూర్చొని ఎగురుతున్నావు, ఎగిరి మాట్లాడుతున్నావు కదా, చూస్తా మేడం. చేయడానికి రాకపోతే ఓకే, అర్థమవుతుందా? నీకు చాతన్ అయితే పేమెంట్ చేసుకొని మాట్లాడివన్నీ. మేడం నాకు చాలా చాలా అవుతుంది, చూపెట్టమంటావా? ఎందుకు మాట్లాడుతున్నావు? పేమెంట్ అవును మేడం, చాలా చాలా చూపెట్టమంటావా అంటున్నా. అర్థమవుతుందా? నువ్వు మాటలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడకు. అవునా? హిందూ స్టాండర్డ్ బ్యాంక్ ఇంటర్లో పేమెంట్ చేసుకుంటే కాల్ చేస్తారు. ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేస్తారా? పేమెంట్ చేసుకుంటే నాలంటే ఎందుకు? అవును మేడం, ఫండ్ ఇష్యూ ఉంది. పేమెంట్ 4 నెలల నుంచి మేము పేమెంట్ కడతలేవు. 7 లక్షలు తిన్నావు కదా మంచిగా. నువ్వు కూడా తిన్నావా? మంచిగా. మరి కట్టడానికి ఇద్దరం కలిసిందా మేడం? కట్టడానికి రావట్లేదా? మరి ఇద్దరం కలిసిందా మేడం? రా, నువ్వు కూడా ఏంది? నువ్వు కూడా లోన్లు తీసుకొని ఎగ్గొట్టలే. అర్థమవుతుందా? అవునా? నాలుగు లోన్ తీసుకొని నీకు లేదు మేడం. నీకు 10,000 లోన్ ఎవరు? నీకు 10,000 లోన్ ఎవరు ఇవ్వడం మేడం? నీకు ఎవరిస్తా? నీకు 10,000 లోన్ ఇస్తా? నా ప్రొఫైల్ చూసిచ్చారు నాకు. నా ప్రొఫైల్ చూసిచ్చారు. నా ప్రొఫైల్ వాల్యూ అది. ఓకే, నీకు నీకు 12,000 ఎవరు ఇవ్వాలి నీకు లోన్? అర్థమైనా? ఫస్ట్ ఎగ్గొట్టాలంటే ఫస్ట్ లోన్ ఇవ్వాలి. నీకు ఫస్ట్ ఎగ్గొట్టాలంటే లోన్ ఇవ్వాలి మేడం. నీకు ఫస్ట్ నీకు లోన్ ఇవ్వాలి. నువ్వు ఎగ్గొట్టాలి ఫస్ట్, నీకు లోన్ ఇవ్వాలి. నీ ప్రొఫైల్ చూసి నీకు 10,000 లోన్ కూడా ఇవ్వడు. నీకు 10,000 లోన్ కి నీకు ఎవరు ఇవ్వడు. కామన్ సెన్స్ లేదు మేడం, నాకు కామన్ సెన్స్ లేదు. ఓకే, నీకు చాలా కొద్దిగా కట్ట మరి ఫోన్ పెట్టి చేయబోతుంది కదా. ఒక దొంగవి, అందుకే నువ్వు ఇన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నావు. అవును మేడం, దొంగనే చెప్పు. ఈ డేట్ రా ఉప్పు తీసుకొని వచ్చి దొంగనే చెప్పు. కమిట్మెంట్స్ మంచి దోసుకున్నావా మేడం? నేను దొంగని బ్యాంక్ ఇచ్చింది, నీకేం ప్రశ్న? మంచి దోసుకున్నా నేను దొంగని అంటున్నావు. నీలాంటి వాళ్ళకి ఇచ్చుకుంటూ కూర్చోడానికి ఏం తెచ్చుకున్నావు మేడం? నీ దగ్గర నీ దగ్గర ఏం తెచ్చుకున్నా? నేను నీ మనసు తెచ్చుకున్నా? గమ్మున పెట్టేసాయి. నీ మనసు తెచ్చుకున్నానా? ఏజెన్సీలో కూర్చొని చైర్ మీద కూర్చొని ఎగురుతున్నావు. లోన్ ఎగ్గొట్టలేడా? నీకు లోన్ ఇస్తాడా? నీకు ప్రొఫైల్ చూసుకోవడం లోన్ ఇస్తారా? నీకు ₹1 లోన్ ఇవ్వండి. నీకు ₹1 అమ్ముడు పోను. అర్థమైందా? మార్కెట్ లో. హలో 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 సార్, చెప్పండి సార్. ఎవరు మాట్లాడేది? స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సార్. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇన్ హౌస్ ఎంప్లాయ్ సార్. మీరు పేరు చెప్తారా? వెంకట్రావు సార్. వెంకట్రావు ఇన్ హౌస్ ఎంప్లాయ్. మీరు బిఎఫ్ సార్? స్టాండర్డ్ బిఎఫ్ మాట్లాడుతున్నారా? అర్థం కాదు సార్. మీరు ఇన్ హౌస్ కింద మాట్లాడుతున్నారా? స్టాండర్డ్ చార్టర్డ్ లేదంటే బిఎఫ్? నైస్ చార్టర్డ్ సార్.
సార్ హలో బేగంపేట బ్రాంచ్ సార్ మీరు ఇన్హౌస్ ఎంప్లాయ్ వెంకట్రావు గారు, మీరు ఇన్హౌస్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇన్హౌస్ ఎంప్లాయా లేకపోతే బీహాఫ్ లో మాట్లాడుతున్నారా చెప్పండి. ఇన్హౌస్ ఎంప్లాయ్ సార్. ఇన్హౌస్ ఎంప్లాయ్ అయితే మీరు మీ పక్కన మీ కొలీగ్ ఇన్హౌస్ ఎంప్లాయ్ అయి ఉంటది కదా, అవును. మరి ఎలా మాట్లాడుతుంది? దొంగ వంట ఆన్కాల్లో పూట కస్టమర్ కి ఎంతవరకు రైట్ చెప్పండి అది. సార్ అది కూడా ప్రెజర్ ఉంటుంది కదా సార్, మీరు ఎప్పుడు కడతామని చెప్పారు కదా, ప్రెజర్ ఉంటుంది కదా సార్. మాకు కూడా ప్రెజర్ ఉంటే అసలు నాకు అర్థం కాదు. ప్రెజర్ ఉంటే ఇప్పుడు మీరు ప్రెజర్ క్రియేట్ జనం అవాడమని చేసుకుంటే సార్ మీరు ఇప్పుడు మీ వర్షన్ అవును సార్, మీ వర్షన్ మీరు ఆలోచిస్తున్నారు. మాకు ప్రెజర్ ఉన్నది మా టార్గెట్ అని చెప్తున్నారు మీ ఇన్సెంటివ్స్ కోసం. ఒకటి ఏంటంటే మీరు కట్టామనుకో మాకు టార్గెట్ అవసరం లేదు సార్. నేను చెప్తున్నా మా శాలరీ మాకు ఇచ్చిన పర్గెట్ చాలు. మా శాలరీ కూడా అప్ చేస్తారు కాబట్టి అంత ఫైర్ అవుతుంది సార్. నేను ఏమంటున్నానంటే మీ శాలరీ ఇప్పుడు మీరు అంటారు మా పైన ప్రెజర్ వస్తుంటున్నారు. మరి మీరు క్రియేట్ చేసే ప్రెజర్ వల్ల ఒక సఫర్ అవుతున్నాడు. మరి వాని గురించి ఎందుకు కలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటాడు, మీ వల్ల మనకు ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది కదా, ఒక ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ ఎఫెక్ట్ అవుతుంది కదా. మీరు చెప్పి సార్ మీరు 7,58,000 కట్టమని చెప్తే మీరు చదువుతారు సార్. 26,000 సార్ కస్టమర్కి సార్ గుర్తుంచుకోండి, ఒకటే లోన్ ఉంటే ఒకటే సింగిల్ ఈఎంఐ ఉంటే బౌన్స్ ఎప్పుడు కాదు, స్ట్రగుల్ పడడు. అవును సార్. ఓకే ఇప్పుడు పేమెంట్ ఎట్లా మాట్లాడింది, పేమెంట్ సీదా కాదని చెప్పేసుకుంటారు. డిస్ప్యూట్ కేసు అని పెట్టేసుకోండి అక్కడ హెడ్డింగ్, లీగల్ ఫార్వర్డ్ చేయండి కదా. హిందూ అని చెప్పాను కదా, ఎగిరెగిరి పడుతుంది దొంగ అని చెప్పి చేతగా మాట్లాడుతుంది. ఏం చేత ఏదో చూపిస్తాను పేమెంట్ కట్టకుండా, అప్పుడు బ్యాంక్ ఏం చేత చూసుకొని చెప్పండి. బ్యాంక్ ఏం చేయదు సార్, ఏం చేయదు. గుంటూరు మాట్లాడానికి వస్తుందా? చేత కాదు మీద కాదంటే ఏం మాట్లాడుతున్నా? కొద్దిగా సెన్స్ ఉండాలి కదా మాట్లాడడానికి. ఇన్హౌస్ ఎంప్లాయ్ అని చెప్తున్నది, ఇన్హౌస్ ఎంప్లాయ్ ఇట్లా మాట్లాడు నాకు తెలుసు. స్టాండర్డ్ చార్టర్డ్ ఇన్హౌస్ ఎంప్లాయీస్ ఏ విధంగా మాట్లాడుతారో నాకు తెలుసు అండి. ఓకేనా? మీరు బిహాఫ్ లో మాట్లాడుతున్నారు, ఎక్కడో ఏజెన్సీలో కూర్చొని మాట్లాడుతున్నారు, నాకు తెలుసు అది. ఓకే సార్ ఏజెన్సీ ఇప్పుడు బ్రాంచ్ గారు అండి సార్, డైరెక్ట్ ఉంటా కదా సార్. బ్రాంచ్ అంటే మీరు లొకేషన్ షేర్ చేయండి. ఇప్పుడు నాకు మీ ఎంప్లాయీ చెప్తారా? ఇన్హౌస్ ఎంప్లాయీ అంటున్నారు కదా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అంటున్నారు కదా, మీరు ఇప్పుడు కట్టండి సార్, నేను పంపిస్తాను. ఎంప్లాయీ కట్టారా? మీ ఎంప్లాయీ వాట్సాప్ చేయండి. ఇప్పుడు ఎంప్లాయీ సార్, ఎంప్లాయీ పంపిస్తారా సార్? నేను డైరెక్ట్ బ్రాంచ్ రండి, నేను చూపిస్తాను సార్. ఎంప్లాయీ పంపించండి, ఎట్లా వెరిఫై చేసుకోవాలి? ఇట్లా బూతులు మాట్లాడుతున్నారు, బ్రేక్ చేసి మాట్లాడుతున్నారు, కస్టమర్ కి మాట. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం 45 days మొత్తం క్లియర్ చేసుకోవాలి సార్. మీరు 1 month ఆర్బీఐ గైడ్లైన్స్ అయితే మాట్లాడదు సార్, ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ మీరు ఫాలో కాదు. నేను ఫాలో అవుతున్నా సార్, మీరే ఫాలో అవ్వట్లేదు. యాడ ఫాలో అవుతున్నారు సార్? 2 నెలల నుంచి మరి పెండింగ్ ఎందుకు సార్? సార్ అది ఫాలో కాకూడదు కదా సార్. ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేయలేదు నేను. అది 7,58,000 కట్టాలి సార్ ఆర్బీఐ గైడ్లైన్స్ అవుతాయి. ఆఖరికి 1 month కూడా పే చేయట్లేదు. ఆర్బీఐ గైడ్లైన్స్ ఎలా ఫాలో అవుతున్నారు సార్? మీరు ఈ విధంగా రికవరీ చేస్తే ఎట్లయితే సార్ చెప్పండి. మీరు బూతులు పేమెంట్ కట్టాడు ఏం సార్? మీరు ఇట్లా ఆన్కాల్ కస్టమర్ కి బూతులు తిట్టిస్తే, ఓకే దొంగ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడితే, అరేంజ్మెంట్ చేస్తే, మెంటల్ సైకలాజికల్ మనిషి వీక్ చేస్తే కస్టమర్ పేమెంట్ ఎందుకు కట్టారు సార్? సరే సార్, అడ్రస్ నో ఇష్యూ సార్. హిందూ పంపించండి. హిందూ ఎదురెదురు మాట్లాడింది కదా, హిందూకి ఇస్తా పేమెంట్, హ్యాండ్ క్యాష్ ఇస్తా. రమ్మని చెప్పండి, ఆమె పేమెంట్ చేస్తా. నేను రికార్డింగ్ పెట్టుకుని అలా రికార్డింగ్ అవుతుంది కాల్ ఇది కూడా, రమ్మని చెప్పండి. ఎవరు ఎగ్జిక్యూటివ్ వస్తారో చూస్తా, నేను మాట్లాడతా. రికార్డింగ్ పెట్టుకోండి. ఓకే రైట్. సో ఈ విధంగా ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్స్ ఆర్బీఐ గైడ్లైన్స్ ని పాకెట్ లో పెట్టుకుని లోన్ రికవరీ చేయాలని ట్రై చేస్తారు. ఎందుకంటే ఆన్ కాల్లో మాట్లాడేవారు ఆన్ గ్రౌండ్ లోకి రారు. సో అదే వీళ్ళ ధైర్యం. సో ఈ విధంగా రికవరీ చేయడానికి ట్రై చేస్తే సో దాన్ని మీరు స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. ఎందుకంటే లోను డిఫాల్ట్ అయినా కానీ కస్టమర్ తోటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడడానికి ఎవరికి రైట్ లేదండి. సో దట్ ఈస్ అగెన్స్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్. సో వాళ్ళు లాని బ్రేక్ చేసినట్టు. ఎందుకంటే లోన్ డిఫాల్ట్ అయిపోయినా కానీ వాళ్ళు లీగల్ వేలో దాన్ని రికవర్ చేయాలి తప్పిస్తే ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్లను బట్టి అబ్యూజివ్ లాంగ్వేజ్లో రికవరీ చేయాలని ట్రై చేయకూడదు. లోన్ అనేది అగ్రిమెంట్ బిట్వీన్ ద బ్యాంక్ అండ్ కస్టమర్. డిస్ప్యూట్ వస్తే దాన్ని కోర్టు రిసాల్వ్ చేస్తుంది. ఈ యొక్క రికవరీ ఏజెంట్లు జస్ట్ పేమెంట్ రిమైండ్ చేసి దాన్ని అప్డేట్ చేసుకోవడం మాత్రమే. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకి మించిపోయి, ఓకేనా, సో అబోధాలా వీళ్ళు వెళ్ళిపోతారు అనమాట. లాని బ్రేక్ చేసి మరీ రికవరీ చేయాలని ట్రై చేస్తుంటారు. ఓకే, సో ఇలాంటి వాటిని స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. సో కస్టమర్ కేర్కి కంప్లైంట్ రైజ్ చేయండి. దానివల్ల ఖచ్చితంగా అరేంజ్మెంట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా రికవరీ ఏజెంట్లు అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు సో మీరు బ్యాంక్కి ఎస్కలేషన్ పెట్టాలి. ఓకేనా, సో డేట్ ఆఫ్ కాల్, ఏజెంట్ యొక్క నంబరు, నేమ్, ఆడియో కుదిరితే అటాచ్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే కింద ఏజెన్సీ పైన ప్రెజర్ వస్తుంది. సో ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎస్కలేషన్ పెట్టకపోతే పైన బ్యాంక్ తెలియదు. ఎందుకంటే కింద ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేసి ఒక ఏజెన్సీ అనేది సో ఎక్కువ రికవరీ చేస్తుంది తెలిస్తే సో వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎస్కలేషన్ పెట్టకపోతే సో వాళ్ళ ఏజెన్సీ పైన ప్రెజర్ రాదు, ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పైన ప్రెజర్ రాదు. కాబట్టి
మీరు ఖచ్చితంగా ఈ విధంగా జరిగితే సో బ్యాంక్కి ఎస్కలేషన్ పెట్టండి. సో మనీ ఉంటే పే చేయండి, పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.